అస్మద్గురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఈనాటి అంశము భారతీయ ఋషులు ఎవరు, ఎంతమంది? ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ సంస్కృతికి మూలమైన పురాణాలలో ఎందరో భారతీయ ఋషులు, మహర్షులు కనిపిస్తారు. వారిని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనము అష్టాదశ పురాణాలలోకి వెళ్ళి అవగాహన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అగస్త్యుడు, వశిష్ఠుడు వీరు ఇరువురు సోదరులు. వీరికి కుంభ సంభవులు, కలసుజులు, మిత్రావరుణ పుత్రులు, ఔర్వశీయులు అని పేర్లు. నరనారాయణులలో ఒకరైన నారాయణ మహర్షి యొక్క తొడ నుండి ఊర్వశి అప్సరస ఉద్భవించింది. ఊర్వశిని చూచి సూర్యుడు, వరుణదేవులు మోహించిరి. అలా మోహించిన ఆ సూర్యుడు, వరుణుడు తమ మోహాన్ని ఒక కలశంలో పెట్టి వెళ్ళిపోయారు. అందులో నుండి కొంతకాలమునకు అగస్త్యుడు, వశిష్ఠుడు ఉద్భవించారు. కలశం నుండి ఉద్భవించారు కాబట్టి కలశజులు అని, సూర్య వరుణుల యొక్క మోహం నుండి పుట్టారు కనుక మిత్రావరుణులు అని, ఊర్వశి వారి పుట్టుకకు కారకురాలు కాబట్టి ఔర్వశీయులు అని పేరు వచ్చినది. ఇక అగస్త్యునికి ఉపనయనాది సంస్కారములు దేవతలే చేశారు. విదర్భరాజు కుమార్తె లోపాముద్రను వివాహం చేసుకున్నాడు అగస్త్యుడు. అంతేకాక కవైరి కన్యను కూడా వివాహం ఆడాడు. రామరావణ యుద్ధ సమయంలో రావణునిపై యుద్ధం చేసి రాముడు విజయం పొందడానికి అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయ మంత్రమును ఉపదేశించారు. ఇక వశిష్ఠుని భార్య అరుంధతి. వీరి ఇరువురు వారి యొక్క తపస్సు, పాతివృత్యముల చేత లోకంలో గొప్ప ఖ్యాతి గడించిన దంపతులు. ఈయన బ్రహ్మచే సృష్టి కోసం ఉద్భవించిన నవబ్రహ్మలలో వశిష్ఠుడు ఒకరు. ఇక్ష్వాకు వంశానికి కులగురువు. వశిష్ఠుని వంశంలోని వారు పరాశరుడు, సుఖమహర్షి, వ్యాసుడు మొదలగువారు ఇక్ష్వాకు వంశానికి కులగురువులుగా పనిచేసిన వారు. ఇక వశిష్ఠుడు సాక్షాత్తు అగ్నిస్వరూపమే. మరి ఒక సంచికలో మరికొంతమంది భారతీయ వేద ఋషులకు సంబంధించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.